ఇంక విజువల్‌గా చూసుకున్నా, అలాగే సీజీఐ వర్క్ చూసుకున్నా గాని, యాక్టింగ్ పరంగా చూసుకున్నా, అలాగే ఇంక డైరెక్షన్ పరంగా చూసుకున్నా, మూవీ ఎలా చూసుకున్నా గాని అదిరిపోయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. 'ది ఒడిసీ' మూవీ అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయితే చేశా. అండ్ ఇప్పుడైతే ఇంగ మూవీ అయితే ఎలా ఉంది? 'క్రిస్టోఫర్ నోలన్' మూవీస్ రేంజ్‌లోనే ఉందా? ఏ రేంజ్‌లో సాటిస్ఫాక్షన్ చేసింది? మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా గాని వీడియోని చూస్తుంటే, వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్‌గా నేను 'క్రిస్టోఫర్ నోలన్' మూవీస్ అయితే ఎక్కువ చూడలే. మొత్తం 5 మూవీస్ వరకైతే ఇప్పటిదాకా అయితే చూసా. దాంట్లో 'డార్క్ నైట్' 2 మూవీస్, అలాగే ఇంగ 'ఓపెన్ హ్యామర్', ఇంగ 'టైనెట్', ఇంకా 'ఇన్స్‌పెక్షన్' ఈ 5 మూవీస్ మాత్రమే చూసా. దాంట్లో 'డార్క్ నైట్', 'ఇన్స్‌పెక్షన్' అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇంక 'టెనెట్' మూవీ అయితే సరిగ్గా అయితే అర్థం కాలా. 2 సార్లు చూసినా గాని ఒకసారి కూడా సరిగ్గా అర్థం కాలా. ఇంక 'ఓపెన్ హ్యామర్' మూవీ అయితే కొద్దిగా స్లోగా లాగ్ అనిపిస్తది. కాబట్టి ఇంగ ఈ మూవీ అయితే మాత్రం నాకైతే ఎలా అనిపించిందంటే, నాకైతే ఈ మూవీ అయితే చాలా బాగా అయితే నచ్చింది. ఒక రేంజ్‌లో అయితే ఉంది మూవీ అయితే మాత్రం. మెయిన్‌గా మూవీలో అయితే సీజీఐ షాట్స్ గాని, అంతేకాకుండా కలర్ గ్రేడింగ్, ఆ సముద్రంలో ఉండే సీన్స్ ఇయన్నీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే చూపించిండు. ఇంకో కొన్ని కొన్ని వింత క్రియేచర్ సీన్స్ కూడా అయితే చాలా బాగా అయితే ఉన్నాయి. మెయిన్‌గా ఆ అంటే ఆ సముద్రంలో ఉన్న సీన్స్ అయితే చాలా బాగా అయితే అనిపించాయి. ఆ సౌండ్ డిజైనింగ్ కూడా అయితే మూవీలో చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అయింది. మెయిన్‌గా అయితే మూవీ స్టోరీ అయితే ఆల్మోస్ట్ అందరికి తెలిసిన స్టోరీనే. ట్రోజర్ వార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒడిసీ వాళ్ళ ఇంటికి వెళ్ళే మధ్యలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఏదో ఎదురైతే అవుతాయి. అంటే వాళ్ళు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే వాళ్ళ ఇంటికెళ్ళనాటికి అంటే దాదాపు 10 ఇయర్స్ అయితే టైం పడుద్ది. అండ్ ఈ టైంలో అసలు ఏమేం జరిగినియి? లాస్ట్‌కి వాళ్ళ ఇంటికి ఎలా చేరుకున్నాడు? ఇయన్నీ అయితే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ప్రాసెస్‌లో అయితే మూవీ అయితే అదిరిపోద్ది. మెయిన్‌గా వాళ్ళ ఇంటికెళ్ళి అంటే ఆ సముద్రం సీన్స్‌లో అయితే సీజీఐ షాట్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. ఇంకా కొన్ని క్రియేచర్ షాట్స్ అయితే అదిరిపోతాయి. మెయిన్‌గా అయితే ఒక గృహలో ఒక సీన్ అయితే ఉంటది. అక్కడ ఒక రాక్షసుడైతే ఉంటాడు. అక్కడైతే సీజీఐ గాని, అంతేకాకుండా సౌండ్ డిజైనింగ్ ఇయన్నీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అయ్యాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ సీన్ అయితే మాత్రం. చాలా క్రీపీగా గూడా అయితే ఉంటది. ఇంక దీని తర్వాత ఒక మంత్రగత్తె సీన్ అయితే ఉంటది. ఆ సీన్ చూసేటప్పుడు ఇది ఒక హారర్ ఫిల్మ్ రేంజ్‌లో అయితే ఫీల్ అయితే వస్తది. ఎందుకంటే అక్కడ సీన్స్ అలాగైతే ఉంటాయి. చాలా క్రీపీగా, అంటే ఒక బాడీ హారర్ మూవీ చూస్తే ఏ రేంజ్ ఫీల్ వస్తదో, ఆ సీన్ చూసేటప్పుడు కూడా అయితే నాకైతే అలాగే అయితే అనిపించింది. చాలా క్రీపీ సీన్స్ కూడా అయితే అనిపించాయి నాకైతే. ఇంక దీని తర్వాత కొన్ని కొన్ని షాట్స్ ఉంటాయి. ఇంగా ఆ తర్వాత ఒక ఐలాండ్‌లో షాట్ గాని, అలాగే ఇంగ సముద్రంలో వచ్చే షాట్ గాని, మెయిన్‌గా ఈ షాట్ గాని చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని కొన్ని వింత క్రియేచర్స్, కొన్ని వింత మనుషులు ఇయన్నీ అయితే మూవీలో చాలా బాగా అయితే చూపించిండు. గ్రీక్ మైథాలజీని అయితే నాకైతే పూర్తిగా అయితే తెలీదు. అయితే దానికి ముందు వచ్చిన 2004లో వచ్చిన 'ట్రోన్' మూవీ అయితే చూసా. దాన్ని చూసిన తర్వాత కొద్దిగా క్యారెక్టరైజేషన్స్ గాని, స్టోరీ కొద్దిగా అయితే అర్థమైపోద్ది. ఆ మూవీలో అయితే ఏముండదు. ఆ ట్రోజర్ వార్ ఇయన్నీ అయితే చూపిస్తారు ఆ మూవీలో అయితే. దాన్ని చూస్తే ఈ మూవీ కూడా అయితే మనకి సిమిలర్‌గా అయితే కొద్దిగా అయితే ఇంకా బాగా అయితే అర్థమైతే అవుద్ది. కాబట్టి నేనైతే ఆ మూవీ చూసి అయితే ఈ మూవీ చూసా. లేకపోతే ఈ మూవీ అయితే రివ్యూ అయితే నిన్నే వచ్చుండేది. దానికోసం అయితే కొద్దిగా లేట్ అయితే అయింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా అయితే తీసుకొచ్చిండ్రు. ఆ సముద్రంలో సీన్స్, ఇంగ గృహలో సీన్స్ గాని, ఆ మంత్రగత్తె సీన్స్ ఇయన్నీ అయితే మా ఫస్ట్ హాఫ్‌లోనైతే వస్తాయి. చాలా బాగుంటాయి అయ్యయితే మాత్రం. ఇంగ సముద్రంలో వచ్చే సీన్స్ ఇయన్నీ అయితే మాత్రం మూవీలో అదిరిపోతది. అండ్ వీళ్ళ మధ్య వచ్చే డ్రామా గాని, అంటే ఆ పడవలో వచ్చే డ్రామా సీన్స్ ఇవన్నీ కూడా అయితే మూవీలో చాలా బాగా అయితే చూపించిండ్రు. ఇంగ ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో కూడా అయితే కొద్దిగా ఎమోషనల్‌గా ఇలాగైతే స్టార్ట్ అయితే అవుద్ది. ఇంగ సెకండ్ హాఫ్‌లో కూడా ఒక సీన్ అయితే ఉంటది. అది కొండల మధ్యలో ఉంటది. ఆ సీన్ కూడా చాలా బాగుంటది. అండ్ దాంతో పాటు ఇంక క్లైమాక్స్‌లో ఒక ఫైట్ అయితే ఉంటది. అది చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే చాలా న్యాచురల్‌గా సూపర్‌గా అనిపించింది ఆ ఫైట్ గూడా. అంటే నేను చాలా సేపు వెయిట్ చేసిన. ఏంది ఇంగా సరైన ఫైట్ రాలేదని. అప్పుడైతే క్లైమాక్స్‌లో ఫైట్ పడింది. అది చాలా బాగా అనిపించింది. సరైన టయానికి అయితే పడింది ఆ వార్ సీక్వెన్స్ అయితే. ఇంక మధ్య మధ్యలో ఆ వార్ సీక్వెన్స్ రిఫరెన్సెస్ చూపిస్తారు. అయి గూడా చాలా బాగా చూపించిండ్రు. మామూలుగా 'క్రిస్టోఫర్ నోలన్' మూవీస్ అంటే చాలా కన్‌ఫ్యూజ్‌గా అయితే ఉంటాయి. అంటే మామూలుగా 'టెనెట్' గాని, 'ఇన్స్‌పెక్షన్' గూడా కొద్దిగా అయితే డిఫరెంట్‌గానే అయితే ఉంటది. ఇది మనకైతే ఈజీగా అర్థమైపోతా ఉంటది. మీరు కొద్దిగా 'ట్రోజర్ వార్' ముందు వచ్చిన మూవీ గాని చూస్తే మీకు ఇంకా చాలా బాగా అయితే అర్థమవుద్ది మూవీ అయితే. కాకపోతే యూట్యూబ్‌లో ఉన్న ఈ గ్రీక్ మైథాలజీ గురించి కొన్నైతే ఈ 'ఒడిసెన్' మూవీ వచ్చేటప్పుడైతే కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి. ఆ వీడియోస్ చూసినా గాని ఆ క్యారెక్టరైజేషన్స్ ఇయన్నీ అయితే మీకు చాలా బాగా అయితే కన్‌ఫ్యూజింగ్ గాకుండా చాలా బాగా అయితే అర్థమవుద్ది అప్పుడు మూవీ అయితే. ఎమోషనల్‌గా గూడా అయితే మూవీ అయితే చాలా బాగా అయితే కనెక్ట్ అయితే అయింది. అండ్ ఆ వార్ సీక్వెన్స్ దగ్గర అయితే గానివ్వండి, లేకపోతే మనకి స్టార్టింగ్ నుంచి అయితే ఆ క్యారెక్టరైజేషన్‌లో అలాగే ఇన్వాల్వ్ అయిపోతా ఉంటాం. ఎక్కడైతే మనకైతే బోరింగ్ అయితే అనిపియదు. కాపోతే కొద్దిగా మైనస్ ఏందంటే, స్టార్టింగ్‌లో అయితే కొంచెం స్లోగా అయితే ఉంటది. మామూలుగా 'క్రిస్టోఫర్ నోలన్' మూవీస్‌లో కొద్దిగా స్టార్టింగ్ ఎప్పుడు స్లోగానే ఉంటది. ఈ మూవీలో గూడా అంతే, కొద్దిగా స్టార్టింగ్ అయితే కొద్దిగా స్లోగా అయితే ఉంటది. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో గూడా కొద్దిగా స్టార్టింగ్ కొద్దిగా స్లోగానే అయితే అనిపిస్తది. అంటే ఆ డ్రామా కాడైతే కొద్దిగా స్లోగా అనిపిస్తది. దీంతో పాటు 'స్పైడర్ మ్యాన్' హీరో 'టామ్ హోలాండ్' అనే క్యారెక్టర్ అయితే అంతగా అయితే ఏముండదు. అంటే కొద్దిగా చాలా అంటే చాలా వీక్ క్యారెక్టర్ లాగైతే అనిపిస్తది మూవీలో. అయితే ఆయన పెర్ఫార్మన్స్ అయితే ఆయనకిచ్చిన రోల్ వరకైతే బానే చేసిండ్రు. ప్రతి ఒక్క యాక్టర్ అయితే ఇచ్చిన రోల్ వరకైతే మాత్రం చాలా బాగా అయితే యాక్ట్ చేసిండ్రు. అండ్ మెయిన్ హీరో అయినా, అలాగే మెయిన్ యాక్టర్ అయినా గాని, ఎమోషనల్ సీన్స్ దగ్గర అలాగే వార్ సీన్స్ దగ్గర చాలా బాగా అయితే యాక్ట్ చేసిండ్రు. మెయిన్ హీరో అయితే మాత్రం
ఎమోషనల్ సీన్స్ అలాగే వార్ సీన్స్ ప్రతి ఒక్క సీన్ దగ్గర ఎమోషనల్ అయితే చాలా బాగా అయితే క్యారీ చేసిండు. ఇంకా యాక్టింగ్ కూడా అయితే సూపర్‌గా అయితే చేసిండ్రు. మూవీ టెక్నికల్‌గా చూసినా అలాగే డైరెక్షన్ సైడ్ నుంచి చూసినా అలాగే యాక్టర్ పర్ఫార్మెన్స్ సైడ్ నుంచి చూసినా గానీ ఎలా చూసుకున్నా గానీ మూవీ అయితే అదిరిపోయింది. ఓవరాల్‌గా అయితే మూవీ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా ఎవరైనా మూవీ చూడకుండా ఉంటే ఎళ్లి చూడండి. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా ఎవరైనా ఈ మూవీని ముందే గానీ మీరు గానీ చూసుంటే ఈ మూవీ అయితే మీకు ఎలా అనిపించిందో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంక ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంక మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.